చావు రానివాడు. ఇటలీ జానపద కథ చందమామ నుండి. పూర్వం ఇటలీ దేశంలో బెప్పో పిపెట్టా అనే ఒక సాహసవంతుడైన యువక సైనికుడుండేవాడు. వాడొకనాడు నిర్జనమైన అరణ్యం గుండా పోతుండగా ఒకచోట ఒక వర్తకుణ్ణి ఇద్దరు దొంగలు పట్టి కొడుతుండడం కనపడింది. వెంటనే జప్పో పులిలాగా ఆ దొంగలపై విరుచుకుపడేసరికి వాళ్ళు పరారీ అయిపోయారు. వర్తకుడు గాయపడలేదని రూఢీ చేసుకుని ఆయన పరిచయమైనా చేసుకోకుండా బెప్పో తన దారిని వెళ్ళిపోయాడు. బెప్పో ప్రదర్శించిన ఈ సాహసం అతనికెంతో లాభించింది. ఎందుకంటే అలా దొంగల పాల్పడిన వర్తకుడు మరెవరో కాదు, మారువేషంలో తిరుగుతున్న రాజే. ఆయన బెప్పో చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండడమే కాక అతని ధైర్య సాహసాలకు ముచ్చటపడి బెప్పోను పిలిపించి, ఇక నుంచి నువ్వు నిర్బంధ సైనికుడివి కావు, నీకిష్టమైనప్పుడు యుద్ధం చేయవచ్చు, లేకుంటే మానవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, నిన్ను మటుకు నేను యావజ్జీవము పోషించి నీ ఖర్చంతా భరిస్తాను అన్నాడు. బెప్పోకు ఇంతకంటే కావలసింది లేదు. అతను ఇంతకాలము మోసిన సైనిక సంచిని దూరంగా గీరవాటు వేసి నిశ్చింతగా యథేచ్ఛగా ఆనందంగా జీవించసాగాడు. అతనికి ఒకనాడు ఒక ముసలి సైనికుడు జతపడి, నువ్వు సైనికుడివైతే సంచి ఏది అని అడిగాడు. సైనికుడిగా పనిచేయకుండానే మా యజమాని నన్ను పోషిస్తానన్నాడు అన్నాడు బెప్పో. అదృష్టవంతుడివి, అయితే నా సంచి ఇస్తాను తీసుకో. అది మామూలు సంచి కాదు. దీని మూతి విప్పి ఎదురుగా ఉన్నవాణ్ణి దూకు అనగానే ఆ మనిషి సంచిలోకి దూకేస్తాడు. నువ్వు దాని మూతి విప్పేదాకా పైకి రాలేడు. ఎన్నో ఏళ్లుగా ఈ సంచితో ఆడుకున్నాను, మొహం మొత్తిపోయింది. యువకుడివి కనుక దీనితో కొంతకాలం నువ్వు కూడా ఆడుకో అని ముసలి సైనికుడు తన వద్ద ఉన్న పెద్ద సంచిని బెప్పోకిచ్చేశాడు. బెప్పో ఆ సంచిలో నిజంగా మహిమ ఉన్నదని రుజువు చేసుకున్నాడు. తనతో పోట్లాట పెట్టుకున్న వారిని ఒకరిద్దరిని దూకు అనగానే ఆ సంచిలోకి దూకి అతను వెడిపించిన దాకా అందులోనే ఉండిపోయారు. అతను 2 ఏళ్లు తన గ్రామంలో గడిపిన తరువాత కాలు దురద పెట్టింది. అందుచేత అతను మళ్ళీ రాజధానికి తిరిగి వచ్చాడు. నగరమంతా విచారసూచకంగా ఉన్నది. ప్రతి ఇంటికి నల్లగుడ్డలు వేలాడుతున్నాయి. అతను ఇందుకు కారణమేమిటి అని అడగ్గా, నీకు తెలీదా, ఇవాళ అర్ధరాత్రికి సైతాను వచ్చి రాజకుమార్తెను ఎత్తుకుపోతున్నాడు. కొన్ని ఏళ్ల క్రితం మన రాజుగారి చేత ఈ సైతాను ఒక కాగితం పైన సంతకం చేయించుకున్నాడు. అందులో ఏమున్నది రాజుగారికి సరిగా అర్థం కాక భ్రమపడి సంతకం పెట్టారు. తీరా చూస్తే రాజుగారి కూతుర్ని ఇవాళ రాత్రి సైతాను తనకివ్వాలని అందులో ఉన్నది అని నగరవాసులు చెప్పారు. వెంటనే బెప్పో రాజుగారి వద్దకు వెళ్ళి, మీరు నాకు చేసిన మహోపకారానికి బదులుగా తమ కుమార్తెను సైతాను వాత పడకుండా తప్పిస్తాను అన్నాడు. నీ సాహసం నాకు తెలుసుననుకో, అయినా ఈ సందర్భంలో నువ్వు గాని మరొకరు గాని చేయగలదేమీ లేదు. మభ్యపడే అయినప్పటికీ కాగితం మీద సంతకం చేశాను అన్నాడు రాజు. ఆ పాటి మోసం మనము చేయవచ్చు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గది నాకు ఏర్పాటు చేయండి. అంటే సైతాను నా గది దాటితే గాని రాజకుమార్తె గదికి పోవడానికి లేకుండా ఉండాలి. నాకొక బల్ల, మంచి దుడ్డుకర్ర, కలము, కాగితము, సిరాబుడ్డి దయచేయించండి, మిగిలిందంతా నేను చూసుకుంటాను అన్నాడు బెప్పో. బెప్పో ప్రమాదం నివారించగలడని రాజుగారికి ఏకోశాన నమ్మకం లేదు. అయినా ఆయన అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. రాజకుమార్తె ఉండే గదికి పక్క గదిలో చేరి బల్ల మీద తన సంచిని మూతి విప్పి సిద్ధంగా ఉంచి గవాక్షం తెరిచి దాని వద్ద బెప్పో నిలబడి ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ భూమి కంపించింది. మెరుపులు మెరిశాయి, ఉరుములు వినవచ్చాయి. అంతటా గంధకం వాసన వ్యాపించింది. రాజభవనంలోకి రాలుడు నక్షత్రంలాగా దూసుకు వస్తున్న సైతానును దూకు అని బెప్పో అనేసరికి సైతాను సూటిగా వచ్చి అతను సంచిలో పడిపోయాడు. వెంటనే బెప్పో సంచి మూతి బిగించాడు. సంచిలో చిక్కిన సైతాను కాసేపు గర్జించి మౌనం వహించిన మీదట బెప్పో, ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. అది నీకు సంబంధించిన విషయం కాదు అన్నాడు సైతాను సంచిలో నుంచి. పూర్తిగా నాకు సంబంధించిన విషయం. నువ్వు రాజుగారి కుమార్తెను కాజేసుకుపోదామని వచ్చావు. నీ ప్రయత్నం పడగొట్టాలని నేను వచ్చాను. రాజకుమార్తె జోలికి రానని మాట అయ్యి నేను సంచిలో నుంచి బయటికి రానిస్తాను అన్నాడు బెప్పో. అదంతా వట్టి మాట. ఇవాళ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి రాజకుమార్తె నా సొత్తు. అలా అని రాజుగారు నాకు పత్రం రాసి సంతకం చేసి ఇచ్చాడు అన్నాడు సైతాన్. ఆ సంగతి నాకు తెలుసు. ఆ ఒప్పందం చించేస్తావా లేదా? ఆఖరిసారి అడుగుతున్నాను అన్నాడు బెప్పో. నా వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకు. ముందు నన్ను సంచి నుంచి బయటికి రాని అన్నాడు సైతాను. సరే అయితే అని బెప్పో దుడ్డుకరతో సంచిని బాధసాగాడు. నరకలోకానికి ప్రభువైన సైతాను తన లోకంలో శరీర బాధలకు అతీతుడు. కానీ మానవలోకానికి రావాలంటే
మానవ సహజమైన గుణాలు గల శరీరాన్ని ధరించి మరీ రావాలి. అందుచేత సైతానును దుడ్డుకర్ర దెబ్బలు బాధపెట్టాయి. ఆ బాధతో సైతాను అరిచాడు, ఆక్రోశించాడు. చివరకు కాళ్ళబేరానికి వచ్చి తనను సంచిలో నుంచి బయటికి రానిస్తే రాజకుమార్తె జోలికి రానన్నాడు. నువ్వు పత్రాలపై సంతకాలు చేయించుకునేవాడివి. నీ నోటి మాటకు విలువ లేదు. నేను పత్రం తయారు చేస్తాను. నీ చెయ్యి బయటికి పెట్టి దానిపైన సంతకం చెయ్యి. ఆ తర్వాతనే నిన్ను వదిలిపెట్టేది అంటూ బెప్పో ఒక పత్రం తయారు చేసి దానిపై సైతాను చేత సంతకం చేయించి ఆ తర్వాత సైతానును సంచి నుంచి పైకి రానిచ్చాడు. గంధకం వాసనలు వెదజల్లుతూ ఒక్క మెరుపు మెరిసింది. సైతాను గదిలో నుంచి నిష్క్రమించాడు. తర్వాత రాజుగారు, ఆయన కుమార్తె, కొలువులో ఉన్నవాళ్లు తన చుట్టూ చేరి తెగ మెచ్చుకుంటుంటే బెప్పో సిగ్గుతో తలవంచేసుకున్నాడు. అతని గౌరవార్థం రాజుగారు బ్రహ్మాండమైన విందు చేసి అతన్ని సాగనంపాడు. మళ్లీ బెప్పోకు దేశాటన మొహం మొత్తింది. అతను ఒకచోట స్థిరపడదలుచుకుని తనకు నచ్చే చోటు కోసం అంతటా వెతికి చివరకు ఒక నది ఒడ్డున ఒక అందమైన కుటీరం చూశాడు. దాని చుట్టూ అందమైన పూలతోట, పళ్లతోటలు ఉన్నాయి. ఆ కుటీరంలో అతను స్థిరనివాసం ఏర్పరచుకుని దేశాటనలు మానేసి బతికి ఉన్నంతకాలం అక్కడే సుఖంగా ఉండ నిశ్చయించాడు. చాలా ఏళ్లు గడిచాయి. అతనికి జీవితం హాయిగా జరిగింది. ఒకనాడు అతని వద్దకు ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతను నల్లగా, ప్రశాంతంగా, విచారవదనుడై ఉన్నాడు. ఎవరు మీరు అని బెప్పో అతన్ని అడిగాడు. మృత్యువును అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. హోహో, అలా అయితే దూకు అంటూ బెప్పో తన సంచి మూతి విప్పాడు. మృత్యువు అందులోకి దూకి 7 పాటు అందులోనే ఉండిపోయాడు. అంతకాలము బెప్పో మృత్యువును ఏ విధంగానూ బాధించలేదు. వీధు మిక్కిలి మృత్యువుతో స్నేహపూర్వకంగా మాట్లాడాడు. మృత్యువే అతన్ని భయపెట్టి అతనితో వాదించి అతన్ని బతిమాలి సంచిలో నుంచి బయటపడి యత్నించాడు. బెప్పో అందుకు మాత్రం సమ్మతించలేదు. ఆ 7 కాలంలోనూ లోకంలో ఒక్క ప్రాణి కూడా చావలేదు. ఇవాళో రేపో ఇంకో గంటకో పోతారనుకున్నవారు అలా జీవించే ఉండిపోయారు. ఎన్నో ప్రమాదాలు, యుద్ధాలు జరిగాయి. కాని ఒక్కరూ చావడం లేదు. మృత్యువు బెప్పోకు ఎన్ని విధాలా చెప్పి చూశాడు. చావు లేకుండా లోకయాత్ర సాగదు. అతివృద్ధులుంటారు, దీర్ఘవ్యాధులు కలవారుంటారు, దుర్భరమైన జీవితాలు గడిపేవారుంటారు. వారికి చావే విమోచన మార్గం. చావనేది లేకుండా ప్రాణులు పుట్టుకొస్తూ ఉంటే వాటికి చోటు కూడా ఉండదు. ఈ మాటలలో సత్యమున్నదని బెప్పో ఒప్పుకోవలసి వచ్చింది. తాను పిలిస్తే తప్ప తన జోలికి రాకుండా మాట తీసుకుని బెప్పో మృత్యువును సంచి నుంచి విడుదల చేశాడు. సంచి నుంచి విడుదలవుతూనే మృత్యువు దిగబడిపోయిన తన పనిని గబగబా పూర్తి చేయసాగాడు. ప్రపంచమంతటా యుద్ధాలు, విషవ్యాధులు, ఇతర పీడలు చెలరేగి జనం కొన్ని మాసాల పాటు కోట్ల సంఖ్యలో చచ్చారు. ఆ తర్వాత బెప్పో ఎంతో కాలం బతికాడు. అతనికి జీవితంపైనే రోత పుట్టింది. అతని మిత్రులే కాక వారి పిల్లలు, మనుమలు కూడా పోయారు. రాజుగారు, ఆయన కూతురు కూడా ఏనాడో పోయారు. అందుచేత అతను తనను తీసుకుపోమ్మని తన నౌకరు ద్వారా మృత్యువుకు కబురు పెట్టాడు. నేనా మనిషి ఉండే ఛాయలకే రాను అని మృత్యువు జవాబు చెప్పాడు. ఈ మృత్యువు ఎంత కృతజ్ఞుడు! అతని సంచిలోనే ఉంచినట్లయితే రోగం వదిలేది అనుకున్నాడు బెప్పో. మృత్యువు తన శరీరం నుంచి ఆత్మను వేరు చేయ నిరాకరించాడు కనుక తాను స్వర్గానికో నరకానికో బొందితో పోవడం తప్ప మరొక మార్గం లేదని బెప్పో నిర్ణయించుకున్నాడు. తనకు స్వర్గంలో చోటుంటుందని అతనికి తోచలేదు. అందుచేత తిన్నగా నరకానికి వెళ్ళి నరకద్వారం తలుపు తట్టాడు. నరకంలోకి ప్రవేశించకోరేవాడు బెప్పో అని తెలియగానే సైతాను భటులతో వాణ్ణి లోపలికి రానివ్వకండి, బాగా తన్ని ఇక్కడి నుంచి పంపేయండి అన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. ఇక తనకు స్వర్గం తప్ప వేరే గతి లేదని నిర్ణయించుకుని బెప్పో స్వర్గానికి వెళ్ళి అక్కడి ద్వారపాలకుడితో తనను లోపలికి పోనివ్వమన్నాడు. ఈశ్వరుడు ఏమంటాడో కనుక్కుని వస్తాను అంటూ స్వర్గ ద్వారపాలకుడు లోపలికి వెళ్ళాడు. ఆ సమయంలో బెప్పో స్వర్గం ప్రహరీ గోడ మీదుగా తన టోపీని లోపల ఉద్యానవనంలో పడేటట్టుగా విసిరివేశాడు. ద్వారపాలకుడు తిరిగి వచ్చి, నిన్ను ఈశ్వరుడు లోపలికి రానివ్వవద్దన్నాడు. నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని సైతానును తన్నడం, అంత మాత్రాన నీకు స్వర్గార్హత లేదు. నీ స్థితి పాపం విచారకరంగానే ఉన్నవి. కానీ చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు గదా అన్నాడు. నిజమే, నేను నా తిప్పలు పడతాను. నా టోపీ లోపల పడిపోయింది, అది కాస్త తెచ్చుకోనివ్వండి అన్నాడు బెప్పో. మంచిది, తీసుకెళ్ళు అన్నాడు ద్వారపాలకుడు. బెప్పో లోపలికి వెళ్ళి తన టోపీ మీద కూర్చుని కదలలేదు. నా ఆస్తి నేను ఆక్రమించుకున్నాను. చట్ట ప్రకారం ఆస్తి కన్నా పవిత్రమైనదేమున్నది? నన్ను మీరు దీనిపై నుంచి కదిలించలేరు అన్నాడతను ద్వారపాలకుడితో.
విషయం ఈశ్వరుడి దాకా వెళ్ళింది. స్వర్గంలో అంగుళం మేర దొరికినా స్వర్గమంతా దొరికినట్టే. ఎందుకంటే స్వర్గంలో విభాగాలు లేవు. వాణ్ణి స్వర్గంలోనే ఉండనివ్వండి అన్నాడు ఈశ్వరుడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.